హాయ్ 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 అందరికీ నమస్తే. నేను మీ శివాజీ. మీకు ఒక నిజం చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు నాకు అర్థమైతే లేదు మా నాన్న ఎందుకు చాలా సీరియస్గా వెనుక పడ్డాడు. ఎందుకు పడ్డాడు అని చెప్పి నేను మస్తు డీప్గా ఆలోచించిన. ఆంటీలు వెనుకపోండి కాదు, మీరు టెన్షన్ కాదు. మా నాన్న నిజంగానే వెనుక పడ్డాడు. ఎవరు వెనుక అనుకుంటారా? నా వెనుకల్ని. మా అయ్యకి నేను డాక్టర్ కావాలని మస్తు ఇష్టం, కానీ నేను డ్రైవర్ అయినా. ఎందుకైనా మీకు చెప్తాను. 18 ఏజ్ వచ్చింది దాకా మస్తు తిరిగినా, మస్తు ఎంజాయ్ చేసిన నేను. కానీ ఇక చదువుకుందాం రా భయ్, అన్నీ కాదు, మా అయ్యకి డాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎంబీఏ స్టార్ట్ అయ్యి మొత్తం నీట్గా సెట్ అయిపోయి కాలేజ్ పోయినా. బస్ అంతే, లాక్డౌన్ వేసేసారు. నేను చదువుకున్న 3 ఇయర్స్ లాక్డౌనే వచ్చింది. డాక్టర్ కాదు, డ్రైవర్ తప్ప నా బతికేది కాకుండా. నేను డ్రైవర్ దానికి మా నాన్న ఇంట్లో ఉన్న బర్రెలు అమ్మి 2 ఎకరాల పొలం అమ్మి నాకు బర్రెలు కొనిస్తే బాగుండేదని బస్సు కొనిచ్చింది నాకు. సరే పోనీ, బస్సు అనగా మీరు సింపుల్ అనుకునేరు. బస్సులో కూడా మస్తు కష్టాలు ఉంటాయి భయ్యా. బస్సులో జర్నీ చేసేటోళ్ళ దగ్గర ఎంత వింతుంటుందో, జర్నీ చేపించేటోళ్ళ దగ్గర కూడా అంత వింతుంటుంది. సరే చూద్దాం. బస్సు కొన్నాం. ఫస్ట్ డే ఆడ పెట్టిన కస్టమర్లు వచ్చిర్రు, ధనాన్ని ఎక్కేస్తారు. ఒక ముసలిది రప్ప ఎక్కేసింది. ఎక్కింది, పైనకి వచ్చింది. వచ్చుడే చిన్నగా స్టార్ట్ అయింది. వచ్చిన కాడికి వచ్చి చేతి పెట్టింది. బిడ్డ బస్సు స్టార్ట్ అయ్యి కాలేదు, అప్పుడు హిందూ అవుతుంది. ఓ ముసల్లా, నాది నీ కర్ర అనుకోని గేర్రాడు పట్టుకుంటుంది. అందుకే ఊతుంది అది, చేతి ఫస్ట్ అని చెప్పు. నిమ్మలంగా అసుట పోయింది. ఒక అంకుల్ గారు వచ్చిండు, దన్మని కూర్చుండు. అబ్బా ఏం బస్సు ఉందా ఎందుకనాలి, కానీ బస్సు పోతున్నట్టే అనిపిస్తలేదు. ఇంకా స్టార్ట్ కాలేదు రావులాగా. అది స్టార్ట్ అయినాక పోద్ది. ఇప్పుడే పోద్దా? ఈ లైట్లుంటే ఇంకొంతమంది మస్తు గమ్మత్తుగా ఉంటారు అన్న. వస్తారు, వచ్చి లోపలికి వచ్చేసారు. దాని వచ్చి సీట్ల కాడ కూర్చుంటారు. వచ్చి సీట్ల మీద ఇట్లా కూర్చుంటారు మంచిగా కూర్చొని. బస్సు మంచిగుందా, ఇంత మంచిగుంటుందని నేను అనుకోలే. టికెట్ తీసుకో. కాదు అంకుల్, నువ్వు టికెట్ తీసుకో, టికెట్ తీసుకుంటే బస్సు పోతుంది, లేకపోతే పోదంటే. టికెట్ నేను తీసుకోనే. ఎందుకు టికెట్ తీసుకుంటే లోపల రానిసము, లేకపోతే ఏడికి పోదని. టికెట్ నేను తీసుకోను. ఎందుకు, ఏమైంది, టికెట్ ఎందుకు తీసుకోను అంటే, పోయినసారి నా పిల్లలకి టికెట్ లేకుండా బస్సు ఎక్కించిన, అది మళ్ళీ ఇంటివరకు ఇంటికి రాలేదు, అదవంతో నువ్వు పోలేదా? నేనైతే పోలేనా? ఇదా నా పద్ధతి? నా పిల్లని కోరులు నా కోరులా, వీళ్ళది ఇట్లా టెన్షన్ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు అన్న, బస్సులోకి వచ్చి కూర్చుని ముసలిని స్టార్ట్ చేస్తుంది చిన్నగా. ఏమని? బాబు, ఓ బాబు, నేను కాశీకి పోవాలి, ఎంత సేపు పడుతుంది బిడ్డ? అమ్మ 6 గంటలు 7 గంటలు పడుతుంది అమ్మా పోయేవారికి అండి. అట్లా కాదు బిడ్డ, నేను ఒక 2 గంటలలో పోవాలి. అప్పుడు నువ్వు కాశీకి పోవమ్మా, బస్సు కింద వండుకో, డైరెక్ట్ కాశీకి పోతుంది. అప్పుడైతే వెళ్ళిపోతుంది. అంటే ఇంత పంచాయతీ అవుతుంటేనే వెనకాల ఇంకో ఆంటీ స్టార్ట్ చేసింది. కానీ నిమ్మలంగా పైనుంచి 2 చుక్కలు పడ్డాయి మీద. ఆంటీ చిన్నగా, ఏయ్ బస్ ఆపురా, బస్ ఆపు. ఈడు డ్రైవర్ గాడు ఉన్న మటక చేసి పైన పెట్టిండు, రక్తం చుక్కలు పడుతున్నాయి. అవలాగాను మాడకాయ పచ్చాడు వాడు పైన పెట్టిండు, రసంగా ఆడుతుంది. ఏడు దొరుకుతారు వీళ్ళది. ఇట్లుంటే ఇంకోటి వెనకాల వాడు వచ్చాడు చిన్నగా ధనాన్ని వచ్చేసిండు. వచ్చి సీట్లు గిట్ల అన్నీ చూసి, సీట్లు మంచిగున్నాయా? కాదు, అన్ని సీట్లు వేసిర్రు, 2 పరుపులు వేయచ్చుగా. సార్ మీరు ఫ్యామిలీతో వచ్చిరా? వచ్చినాం. ఇక మీరు లోపల పోయి స్టార్ట్ చేయరి, బస్ స్టార్ట్ చేసి క్లాస్ కొడుతుంది. ఏడు దొరికిరా బస్సులో పరుపు వేయాలంటే 7 మీరు. ఇదంతా ఇట్లుంటే నైట్ టైం బస్సులలో ఇంకా గమ్మత్తులు ఉంటాయి అన్న. అరే ఇది తలకాయ నొప్పిది. సరే పోనీ అని చెప్పి బస్సు తోలుతున్నా, లైట్లు గీట్లు అన్నీ బంద్ చేసి ఉన్నాయి. అని నిమ్మలంగా సప్పట్లేదు. అప్పుడు అరే నాకు బర్త్డే అనుకొని చెప్పి దన్న బయటకు వచ్చి, నాకు చెప్పలేదండి అని చెప్పి నీకు సర్ప్రైజ్ పెట్టిందిగా బర్త్డే. ఎవరు కనిపిస్తలేదు, సప్పుడు మాత్రం వస్తుంది. ఇది ఇట్లా కాదని చెప్పి నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసి కూర్చున్నాము. డాబాకి అడిగిపోయినాం. డాబాగా ఇట్లా కూర్చోగానే ఒక అంకుల్ వచ్చింది. అంటే బస్సు పార్కింగ్ చెప్తారు కదా, తోడా ఆగావు, తోడా ఆగావు, और తోడా ఆగా, బస్ ఇదా రుకో, పోట్ మనం కూడా అది బస్సు అని మాకు తెలియదా? ఇది చెప్పాలి. ఒరే నాయన, అది ఆ బస్సు కాదురా బాబు, అది బస్సు అని చెప్తున్నాడు. ఇలాగే ఇట్లుంటే ఇంకొంతమంది ఉంటారు అన్న తాగుబోతులు. వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్కి మంది తీసుకోవాలి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకుపోయేది మెన్షన్ హౌసే. వీళ్ళ ఓవర్ యాక్టింగ్ వేరే ఉంటుంది. ఆడ మ్యాన్షన్ హౌస్ అంటే వేరే అన్నో, మీరు చెప్తే నమ్మరు. కానీ ఆడ మ్యాన్షన్ హౌస్ అంటే బ్లాక్ విస్కీ కూడా పనికిరాదు. వస్తారు నన్ను వస్తారు. 3 బాటిల్ ఉన్నాయి. అంకుల్ అట్లా కాదు అంకుల్, జర బాటిల్ గిటిల్ ఇట్లా పెట్టకూరి, ఒకడని వస్తే చూస్తే పట్టుకొని పోతారు. నన్ను ఇద్దరు వేసుకొని పోతారు. ఒక్కొక్కరికి ఒక బాటిల్ మంచు, ఏం కాదు అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనగానే చిన్న స్టార్ట్ చేసిండు. నేను పోయి వచ్చే వరకు అందరు ప్రసాదం వచ్చినాడు మంచి బాటిల్. తర్వాత తీసుకుంటాను నేను బాటిల్. అలాగే చిన్న పోయి ముందరికి వచ్చేసిన ఫుల్ టైట్ అయిపోయింది నీట్గా. అరే ఏమైంది అంకుల్, బాటిల్ అనగా ఖాళీ బాటిల్ ఇస్తుంది నీట్గా. ఏమైంది, పోలీసులు పట్టుకుంటారుగా, అందుకే నేను పొట్టలో పోసిన. ఇంత తాగుతానే వీళ్ళది ఇట్లుంటే ఇంకా చిల్లర కాడ ఏం గలీజ్ ఉంటుంది అన్న వెళ్ళి. ఈ బస్సులలో నెరీ గమ్మ చిన్న పొరలతో ఒక తలకాయ నొప్పి ఉంటుంది. కాలేజీ పొరలతో వస్తారు, టికెట్ తీసుకుంటారు.
పుసుకున్న మనం 2 రూపాయలు 3 రూపాయలు అయ్యాలనుకో టికెట్ వెనకాల రాసిస్తాం ఈ 3 రూపీస్ తర్వాత ఇస్తారా బాబు అని చెప్తాం. వస్తారు ఇట్లా కూర్చుంటారు, కూర్చోగానే 2 రూపీస్ రూపీస్ ఏమైనా తక్కువనే అనుకో వెనకాల రాసిస్తాం కదా, అది తీసుకొని మళ్ళీ పక్క పెట్టేసారు. మేము అక్కడి నుంచి వస్తానుగా, అక్కడి నుంచి ఇట్లా పోతున్నాం అనుకో వాడు చిన్న అరే ఇస్తారా ఆయన 2 రూపాయలు ఎవడు మళ్ళీ వచ్చి పోయి డ్రెస్సమ్మా నెక్స్ట్ నెక్స్ట్ అరే ఇస్తానా మెంటల్ చెప్పాకు ఇట్లా పోతున్నావు. మళ్ళీ ఇంకోటి వచ్చిండే మళ్ళీ ఇట్లా పోతున్నా కానీ ఇంకో పోరాడు వానికి 3 రూపాయలు ఇవ్వాలి, ఇంకో 2 రూపాయలు ఇవ్వాలి. ఇట్లా కాదురా పోయి అని చెప్పి 5 రూపాయలు ఇచ్చి మీరిద్దరు వంచుకోరా అని చెప్పి కిందికి పంపిస్తాను. వాడిద్దరు కిందికి పోయి వాని కాడ వానికి 3 రూపాయలు ఇచ్చినా కూడా అంత బాధ లేదు. నేను 2 రూపాయలు అలాగే లేవంటే వీడు నా 2 రూపీస్ నాకు ఇస్తే నేను పోతా. 2 రూపాయలతో నేను చేసుకుంటారా మీరు నాకు అర్థం కాదు. ఆ 2 రూపాయల కోసం 2 రోజులు గొడవతారా నీ కొడుకులు. వీళ్ళది ఇట్లుంటుందా? ఇంకొంతమంది ఉంటారు అమ్మాయిలు ఆంటీలది వేరే ఉంటుంది. అమ్మాయి ఇట్లా ముందర కూర్చుంటారు, కూర్చోగానే వెనకాల నుంచి ఎవడో ఒకటి తీటపాడుకో కాలు పైన పెట్టినట్ట తలకాయ కాడ, ఓ డ్రైవర్ ఆగో వీడు చూడు కాలు పెడతాడు, నా తలకాయ మీద పెడతాడు. అరే బాబు కిందికి పెట్టరా ఏమనక పెడితే కాలు కిందకన్నా పెట్టుకోవాలి కానీ తలకాయ మీద పెడతాడు, నడు మీద పెట్టిన ఏమనుకో ఆంటీ బాధ విషయం ఏముందో. పైన పెడితే నొప్పి అయితే కింద పెడితే ఏం కాదంట. వీళ్ళది ఇట్లుంటే ఇంకొంతమంది ఆంటీలు ఉంటారు. ఇంకొంతమంది ఆంటీలు ఇట్లా విండో సీట్ కాడ గొడవలు ఉంటాయా అన్న బాబా. ఆ విండో సీట్ కాడ పక్కన కూర్చున్నాకు చిన్న పల్పిగాలు కూర్చుంటారు ఎట్లాగో అంకాడు, బాబు కడుపులో తిప్పినట్టు అవుతుంది బిడ్డ కొంచెం జరుగు, ఆడు ధన్యవాదాలు లేచి అడుగుతారు భయానికి. వాడుకోగానే వీడు చిన్నగా ఆడపోయి సైడ్ కూర్చుంటుంది, అమ్మా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఓకే అనగానే ఆడు ఏమైందా ఆంటీ తక్కువైందా మరి ఏంది ఇప్పుడు వచ్చినట్టు ఏమైనా అవుతుందా, ఈ నుంచి అటుపోతే వస్తుంది కానీ ఈడేం రావట్లేదు బిడ్డ, ఈడ మంచిగానే ఈడ మంచిగానే ఉంటుంది. విండో సీట్ తగ్గించడంగా ఎందుకు మంచిగా ఉండదు, మంచిగానే ఉంటుంది. వీళ్ళది ఇట్లుంటుందా? ఇంకొంతమంది ఉంటారు ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు చిన్నగా వస్తారు లోపలికి వచ్చి ఆంధ్రాలో మన కాడ ఫేమస్ స్పాట్లు ఉంటాయి. కాకినాడ వంగనే ఆడ కాజాలు ఉంటాయి కొద్దిగా ఆప, ఇది ఏమనుకుంటున్నాడు బస్సు అనుకుంటున్నా ర్యాపిడో అనుకుంటున్నా, కాజల కాడ ఆపు బాత్రూమ్ కాడ ఆపు జెర్సీ భోజనం ఏంది ఇది. డాబాల కాడ ఇంకొంత గమ్మత్తులు ఉంటాయి, పొయ్యాడ కూర్చుంటామా అందరు ఆర్డర్లు ఇస్తుంటారు. దన్నాన ఏది నాకు పరోటా కావాలి గిరోటా కావాలని చెప్పి అందరూ ఆర్డర్ ఇస్తుంటారు, రప్ప అన్నీ తెచ్చి పెడుతుంటారు. తెచ్చి పెట్టగానే ఈ అంకుల్గా స్టార్ట్ అయిపోతాడు. ఈ డ్రైవర్లకు 2 అడ్వాంటేజ్లు ఉంటాయి అన్న, వీళ్ళందరూ తినాలనుకో వాళ్ళకి ఫ్రీ ఫుడ్. సరే అని చెప్పి మేము లోపలి పోయినాం, అందరికీ పరోటా పెట్టిరు, మాకు మాత్రం పల్లీలు పెట్టిరు. ఏమైందిరా బాబు అంటే మీ వాళ్ళు అన్నీ తినేసారు సార్, పుక్కట్లో తినిపించిన వాళ్ళకి ఇంతసేపు మాకు తప్పు లేదు, వాళ్ళకి మాత్రం తప్పు. ఇంకొంతమంది ఆంటీలు బస్సులా గమ్మతుంటారు అన్న, బ్రేక్ వేసిన తప్పని ఇట్లా ఆంటీ మీద పడ్డాడు, సరే పోనీరా అని చెప్పుకున్నా. మళ్ళీ ఇంకో బ్రేక్ వేసిన మళ్ళీ దన్మని ఇట్లా పడ్డాడు. సరే ఈడు వెనకాల ఉన్నాడు ఆంటీకి, సారీ ఆంటీ ఏమనుకో గురి తప్పైపోయింది, నేను ఇట్లా పడతామని పడతలేను, ఆడు బ్రేక్ వేసి ఉంటే దన్నాన్ని పడిపోతున్నా జర ఏమనుకో గురి అని. ఏం బాధపడకు బిడ్డ బ్రేక్ అయిపోతే మేఘన్ పడును, నేను ఉన్నా బాగున్నాడా అంటే కూర్చోబెడుతుంది చేరేసి టెన్షన్గా ఆకురా మీరు. వీళ్ళది ఇంకో గమ్మత్ ఉంటుంది. ఇంకొంతమంది అంకులు ఉంటారు, అంకులో కూర్చుంటే హైలైట్ ఉంటుంది. వాడికి వచ్చి కూర్చుంటారు చిన్నగా లేస్తారు. సినిమా పెట్టరు అదే ఏదన్నా ఇంత దూరం పోతుంటే ఒక సినిమా పెట్టికి ఏమవుతుంది మీకు నాకు అర్థం కాదు. వాడు 6 పతివతలు సినిమా వేసిండాలి, బస్సులో 6 పతివతలు సినిమా వేస్తారు. ఆడవాళ్ళందరూ కిందికి దన్న దిగి బస్సును తలగా పెట్టవలసిందే. ఇప్పుడు 6 పతివతలు సినిమా వేస్తాడు బస్సులో, ఆడు బస్సు తలగా పెడితేనే మేము పోతాం. ఆ ముసలోడు ఆ సినిమా అయితే ఉంచురే తలగా పెట్టినా కానీ ఇళ్ళనే కూర్చుంటాం చేస్తాం. సినిమా అయిపోయినాకనే లేచిపోతా. వానికి ఏ సీన్ వస్తుందో నాకు ఇంకా అర్థమవుతలేదు, పెయింటింగ్ సీన్ అట్టుంది మేబీ. వీళ్ళది ఇట్లుంటుంది. ఇంకొంతమంది ఉంటారు అమ్మాయిలు బస్సు ఎక్కిన కాంచి స్టార్ట్ చేస్తారు ఫోన్ మాట్లాడాడు. చిన్న మాట్లాడుతుంటే ఒక పిల్లని ఇట్లా చూస్తున్నా, మా పిల్ల ఫోన్ చేసి స్టార్ట్ చేసింది. నా ఫోన్ ఆడ పెట్టి డ్రైవింగ్ చేస్తున్నా, దనాన హాయ్ అని వచ్చింది. ఇట్లా యూటర్న్ తిప్పేటప్పుడు హాయ్ వచ్చింది. తిప్పే గ్యాప్లో హాయ్ తిన్నావా బాయ్ ఏం చేస్తున్నావు వాట్ ఆర్ డూయింగ్ అన్నీ వచ్చినాయి. నేను హాయ్ పెట్టే గ్యాప్లో బాయ్ కూడా పెట్టి తిన్నాను. నేను దాన్ని చూడనా డ్రైవింగ్ చేయనా, ఇది ఏంది ఇది ఇదానే పద్ధతి. ఈ పోర్ల కంటే ఏం పని నాకు అర్థం కాదు. సాదాల పిల్లలు హాస్టల్ వేసినట్టు మన ఇంటికాడ మంచిగా ఇంట్లో వండుకొని చాటింగ్ చేస్తున్నాయి. ఇంటి ముందు నా ముగ్గు పెట్టే శాత కాదు, స్నాప్లో స్టీక్స్ పెడతారు వీళ్ళు. స్టీక్స్ కూడా ఏముంటే తెలుసా అన్న, కర్రీగా దోశ పెట్టినట్టు ఏం ఉండదు అలా, మొత్తం ప్లేన్ పెడతారు, పెట్టి అలా సుక్క పెడతారు.
అలా నువ్వు చూసి నువ్వు గుమ్మైపోతావు. అరే ఇల్లేమో సీరియస్గా ఉంది, చూడాలి మనం మీద ఓపెన్ చేసి జూమ్ చేసి మరి చూస్తాం, మళ్ళీ చీకటి ఉంటుంది. వీళ్ళది ఇట్లుంటుందా? ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇంకొంతమంది సాడిస్ట్ ఉంటారు అన్న. బస్ ఎక్కిన కాంచి బస్సు దిగిన వరకు అది ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. చిన్నగా సైడ్కి ఆనుకుంటుంది గోడకి పెట్టి, హలో ఏంది చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఎంతకని చెప్తాడా ఆడు? 7 గంటలు జర్నీ, నైట్ ఆడు వండుకోవద్దా? ఇట్లాంటి వాళ్ళ వల్లనే సగం పోయింది మనది, జీవితాలన్నీ ఖరాబ్. ఇంత లొల్లిలో బస్సులు అవుతుంటే బయట ఇంకేమవుతుంటుంది తెలుసా? బస్సు తీసుకుపోయి ఆపిన, దిగేటప్పుడు దన్న దిగుతారా? బస్సు వాడు మంచిగా పోతలేడు, వీడు బ్రేక్ గడల కాడ ఆపలే, వీడు ఎడ కూర్చుండు సైలెన్సర్ మీద కూర్చుండు. బ్రేక్ గడల మీద ఎట్లా నేను ఆపుతానే, ఇంజన్ మంచిగా పెట్టలేక ఉంటుంది, ఆడేమో సామాన్ పెట్టుకోరంటే ఈడు కూర్చుండు. అది ఎగిరేసినప్పుడల్లా నాకు మెత్తగా లేదంటే మెత్తగా అనుకుంటుంది. ఇంజన్ ఇంకేమన్నా వీడు ఇంజన్ అనుకుంటున్నా, ఇడ్లీలు అనుకుంటున్నాయి, నాకు అర్థమైతేలే. వీళ్ళయ్యే ఇన్ని ఉంటాయా? ఇంకొంతమంది ఉంటారు, ఇంకొంతమంది ఎట్లా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వస్తారు, చీకటి కాగానే చాలు వెనకాల ఉండేమో లైట్లు బంద్ చేయమని, ఇప్పుడు లైట్లు ఉంచు, వెనకాల చచ్చిపోయినాయి కాదు అందరు, లైట్ ఇలా బంద్ చేయవలసిందే. మా పిల్ల నేను ఇవ్వాలే పోతు, అరే 4 సంవత్సరాలు ఆయరా బయటికి పోక, దండం పెడతా పని చేయరా. వీళ్ళ లొల్లే వేరు ఉంటుంది, వీళ్ళది ఇట్లుంటుందా? ఇంకొంతమంది ఉంటారు బై మిస్ అయి పిల్ల మురి వేయటోళ్ళు ఉంటారా? వీళ్ళ ఓవర్ యాక్టింగ్ కొత్తగా పిల్లలు ఉంటారుగా, వీడు ఆడికొచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేటోడు, ఎక్కుతుందమ్మా, ఎక్కి లోపలికి పోతుంటుంది. నేను రానా 3 రోజులు పోతాను ఒక్కనైతే. వీడు 3 రోజులలో ఏం చేస్తున్నాడు? 3 కిలోలు పెరుగుతాడు. ఆ 3 రోజులకి ఇంత తమాషా. ఫస్ట్ రోజు పుల్లు తాగుతాడు, పండుతాడు. సెకండ్ రోజు తాగింది కానీ మళ్ళీ తాగుతాడు. థర్డ్ రోజు వస్తుందన్న భయాలు మళ్ళీ తాగుతాడు. వీడు ఓవర్ యాక్టింగ్ మాత్రం ఆడ వేరే ఉంటుంది. అది లేచిపోలేదురా, ఆ ఇంటికి పోయింది అది. ఇగిదా వీడు ఇంత అవుతుందా? అలా భార్య వచ్చేస్తుంది రిటర్న్ రాగానే చిన్నగా, నీకోసం మేము వెయిట్ చేస్తున్నా, నీకోసం చూసి చూడు కళ్ళు ఎంత ఎర్రగానే. వీడు దద్దూసి కాదు, చూసినా అన్నీ చెప్పొద్దు, ఈడ అన్నీ చూసిందాడు సినిమా నెట్ఫ్లిక్స్లో. ఈడ ఇంత లొల్లైతుంటే బస్సులో ఉన్న గమ్మతే వేరుంటుందన్న. బస్సులో మనకు 3 టైప్స్ దొరుకుతారన్న. పాదలుగా అందరూ బ్యాక్ సైడ్ కూర్చుంటారు, బ్యాక్ సైడ్ వేరే లొల్లి అవుతుంటుంది, మధ్యలో కూర్చుని ఉంటారు, ఇష్టమా లవర్స్ ఉంటారు. వాళ్ళు జర్ర చిక్కడైతే దుప్పటి కప్పడి ఉంటారు. వీళ్ళది ఇట్లుంటే ముందలు ఉంటారు, వాళ్ళు పల్పి కాల నా నెరి ముసల్దాన్ని వేసుకొని వస్తారు, కూర్చుంటారు. అన్న ఇంకెంత చెప్పొస్తుంది బస్సు పోదా? ఓరే నీ అమ్మ పోతారా నాయన, వెనకాల ఉన్నాడు ఏమో పోవద్దని మొక్కుతాడు, వీడేమో పోవాలని మొక్కుతాడు. నేను ఎటు పోనే నాకు అర్థం కాదు. అటు ఇటు చేసి నన్ను పోవాలని మొక్కేటట్టు వీళ్ళు. వీళ్ళది ఇంత తలకాయ నొప్పి ఉంటుందా? సరే పోనీ అని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళ కాడికి పోదామని ఫిక్స్ అవుతామా? వాళ్ళ కాడికి పోయేలోపు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చిన్నగా అటు ఇటు గ్యాప్లో ఏసీ బస్సులో ఆడ చిన్న సిగరెట్ షూట్ చేసిండు గ్యాప్లో. ఒరే ఇది బస్సు అనుకుంటుండే, ఇటు బాత్రూమ్ అనుకుంటుండే, నాకు అర్థం కాదు. వీడి గ్యాప్లో షూట్ చేసి రింగు తీయనా? అరే ఆడ ముందర అంటే వాసన వస్తుంది, నిన్ననే స్నానం చేయలేదు, ఇది వాసన రాకపోతే ఏమొస్తుంది? అది కాదయ్యా, వెనకాల కూడా సిగరెట్ తాగుతుండు. నిన్న మనం మంది తాగుతూనే కూడా ఏమనలేదు, ఇవాళ సిగరెట్ తాగుతూ తప్పొచ్చిన ఇట్లా అయిపోయిందని అనాలి. బస్సు జర్నీలా లైఫ్ మొత్తం రిస్క్ అంటారు, ఇష్టమా? లైఫ్ ఏం రిస్క్ కానీ బ్రెయిన్ మాత్రం ఫిక్స్. చెక్అవుట్ బాయ్, మళ్ళీ వస్తా, మళ్ళీ ఒక మంచి కంటిన్యూ వస్తా, ఇంకో బస్సు వెళ్దాం. బాయ్ బాయ్.